ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ చార్జెస్. ప్రభుత్వం చాలా బాగుంది మేడం. ఎందుకు బాగుందనుకుంటున్నారు? అన్ని పనులు చక్కగా చేస్తుంది కదా. అన్ని పనులు అంటే ఏంటి? మీకేం పనులు జరిగినాయి? ఫ్రీ బస్సులు పెట్టింది. ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ ఒకటి ఇస్తే బాగున్నట్టు. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. చాలా మందికి ఒక బండి వచ్చింది, ఇంకా బండ్లే రాలేదంటున్నారు కండి. ఎందుకు రావట్లేదు? పెంచేశారంటున్నారు, ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి. అది ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా పెరుగుతాయి మేడం. ఈ ప్రభుత్వమే కాదు. లాస్ట్ గవర్నమెంట్ లో ₹1 పెరిగింది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సార్లు పెట్రోల్ రేట్ పెంచేశారు కదా. మరి రైస్ లాస్ట్ గవర్నమెంట్ లో 1200 1300 ఉండే రైస్ బ్యాగ్ ఇప్పుడు 1600 అయిపోయింది అంటున్నారు. అది కరువు వచ్చినప్పుడు పెరుగుతాయి మేడం, అది మామూలే కదా. పంటలు విపరీతంగా పండి జనాలు విపరీతంగా పంటలు పండి. ఏమో మాకైతే ఈ ప్రభుత్వం బాగుంది. ఓకే, అదే కాకుండా అసలు ఇంకా ఏ పరంగా బాగుంది మీకు ఈ ప్రభుత్వం? అన్ని విధాలు బాగానే ఉంది మేడం. ఇది ఏ పరంగా అంటే ఏం చెప్పాలి? అంటే ఈ ఫ్రీ బస్సులు కాకుండా మీకు బాగుంది, ఓకే. అంటే దేనికి? అంటే అభివృద్ధి ఏంటి? అభివృద్ధి జరుగుతుంది బాగా. అభివృద్ధి అంటే ఎలా మేడం? అన్నీ పోలవరం కానీ అవన్నీ చక్కగా చేస్తాం. అన్నీ అమరావతి అదంతా బాగా పోలవరం పూర్తయిపోయింది అంటారా ఈ గవర్నమెంట్ లో? అయిపోద్ది. మొత్తం అయిపోయి నీళ్ళు వచ్చేస్తాయి అంటారా? వస్తాయని చెప్తున్నారు. వస్తాయని చెప్తున్నారు, మీరు చూసారా? వస్తాయి మేడం తప్పకుండా. ఈయన బాగా చేస్తాడు కదా. మరి బాగా చేసేటప్పుడు అంతకు ముందు అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు చేయలేదు మేడం? అప్పుడు ఎందుకు పోలవరాన్ని పూర్తి చేయలేదు అంటారు? ఆయన చేశాడు, ఈయన వచ్చినాక ఆగిపోయింది అది. అసలు ఈయనే అంటే ఆయన చేసినప్పుడు ఇంకొక ఆయన రాకూడదు కదా, మళ్ళీ ఆయనే రావాలి, ప్రజలు ఆయనే అంటే ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు ప్రజలు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? రైతులందరినీ ఇబ్బంది పెట్టాడు. రైతులను ఎలా ఇబ్బంది పెట్టాడు మేడం? అవి స్థలాలు ఇచ్చిన వాళ్ళందరినీ ఏడిపించాడుగా. చాలా రోజులు ధర్నాలు చేసి. పెన్షన్లు వేసారు అంటున్నారు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి వేస్తారు ప్రతి నెల అని అంటున్నారు కదా. ఏం లాభం? రాజధాని మాత్రమే ఇక్కడ కాదు, 3 రాజధానులు అన్నారు అని అంటున్నారు కదా. రాజధాని మాత్రమే ఇక్కడ కాదు, 3 రాజధానులు, ఇంకా మిగతా అన్ని వాళ్ళకి రావాల్సిన ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి నెల నెల పెన్షన్ వాళ్ళకి ఎంత వచ్చిందో అంత కూడా వేసారని అంటున్నారు కదా. అట్లా చేస్తే ఏం లాభం మేడం? భూములు ఇచ్చిన వాళ్ళని అందరినీ ఏడిపించారు. రాజధాని చేస్తేనేనంటారా? అవును. రాజధాని అంటే ఇప్పుడు రాష్ట్రం అన్నాక ప్రతి ఒక్కరికి రాజధాని అవసరమే కదా. అందుకని ఇప్పుడు పటోళ్ళు ఇప్పుడు కర్నూలు అన్నారు, వాళ్ళు కూడా మా దగ్గర కూడా రాజధాని అయితే బాగుంటది అనుకుంటారు కదా. మరి అలా ఎందుకు చూడొద్దు? ఇది వరకు ఒకటే కదా మేడం ఉన్నది. ఈయన వచ్చినాకే మూడు పెట్టాలన్నారు. రాజధాని కాబట్టి వాళ్ళు అన్ని తీసేసుకొని మనల్ని లాక్కొని పంపించేశారని అలా 3 రాజధానులు కూడా చేస్తానని అనొచ్చు కదా. అలా కూడా డెవలప్ అట్లేం లేదు. మాకైతే ఈ ప్రభుత్వమే బాగుంది. ఓకే అండి, మాకు ఇదే బాగుంది. బాబు గారు అన్ని బాగా బాగా చేస్తాడు. ఆయనగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆయనకి. ఆయన చాలా సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఈయన ఒక్కసారే కదా వచ్చింది. ఒక్కసారి వచ్చి చాలా మందిని ఇబ్బంది పెట్టారు కదా, ఏడిపించారు. కూటమి పరిపాలన ఎదురు మీద పోల్చుకుంటే ఇప్పుడు బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు గారు మంచి సమర్థవంతమైన నాయకుడు. ఆయన ఇప్పుడు ఎదురు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనేక రకాలుగా డెవలప్మెంట్ చేస్తున్నారు. రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ అన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నారు. తర్వాత ఫ్రీ బస్సులు పెట్టారు లేడీస్కి. అవి బస్సులు కన్వీనియంట్ లేదు, జనానికి ప్రయాణికులు కన్వీనియంట్ లేదు. బస్సులు తగ్గిపోయినాయి. జనం ఒక్క బస్సులో 3 ప్రయాణిస్తున్నారు. 3 బస్సులు జనం కిక్కిరిసి ఎక్కుతున్నారు. అయితే 3 బస్సులు జనం ఒకే బస్సులో ఎక్కుతున్నారు. బస్సులు తగ్గించేశారు, బాగా తగ్గించేశారు. అయితే చాలామంది తిట్టుకుంటున్నారు, కొంతమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఈ బస్సులు బాగా కిక్కిరిసి ఉంటున్నాయి, బస్సులు లేవని. ఆయన మంచి ఉద్దేశంతో పెట్టిన పథకానికి ప్రజలు కొద్దిగా వ్యతిరేకత ఉంది, తిట్టుకుంటున్నారు కొంతమంది. అది మామూలుగా బస్సులు సఫిషియెంట్ బస్సులు వచ్చిన తర్వాత పెడితే బాగుండేది. బస్సులు లేకుండా చేశారు. తర్వాత కొత్త బస్సులు వస్తాయన్నారు, ఇంతవరకు రాలేదు. పింఛన్లు ఇదివరకు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ప్లేసులు చూపించలేదు, ఇళ్ళు కట్టిస్తలేదు. మళ్ళీ దానికోసం అప్లికేషన్ పెట్టుకుంటే ప్రస్తుతానికి ఇళ్ళు మంజూరు నిలుపుదల చేసాము. మళ్ళీ చెప్పినప్పుడు అప్లికేషన్ పెట్టుకోమన్నారు. అలాగే పింఛన్లు కూడా, వృద్ధాప్య పింఛన్ కూడా అప్లికేషన్ పెట్టుకుంటే
ఆ పింఛను రిలీజ్ అయినప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు. అయితే మా చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు చాలా గౌరవం. మా అభిమాన నాయకుడు. ఇప్పుడు పెన్షన్ వస్తుందండి మరి ఇప్పుడు పెన్షన్ రాలేదండి, అప్లికేషన్ పెట్టుకున్నాం. వాళ్ళు వచ్చి పెన్షన్ కొత్త పెన్షన్ రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు. సార్ మరి చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం అంటున్నారు. మరి కూటమి పాలన వచ్చిన తర్వాత అంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. అంటే మీరు కోర్టులోనే పని చేస్తున్నారు. అసలు ఎలా ఉంది సార్, నిజమేనంటారు అది? మా కోర్టులో అంటే పర్మనెంట్ జాబ్ కాదండి, టైపిస్ట్గా చేస్తాం, అంటే ప్రైవేట్ ఎలా ఉంది టైపిస్ట్. సార్ అసలు మామూలుగా వింటూ ఉంటారు కదా. ఇది కూటమి పాలన. కూటమి పాలన బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కానీ కేసులు పెట్టేస్తున్నారు అంటున్నారు, అది ఎంతవరకు? ఇప్పుడు ప్రతి గవర్నమెంట్లో వ్యతిరేకత ఉంటుంది, అనుకూలత ఉంటుంది. ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు సాగుతూ ఉంటుంది. అంటే ఈ కేసులు పెట్టడం ఎందుకు అంటే కక్షపూరితంగా అంటారా, నార్మల్ గా అసలు ఏంటంటారు? అసలు వీళ్ళు కష్టపూరితంగా పెట్టుకునేది కష్టపూరితంగా పెట్టరండి, పెట్టలేదు ఇంతవరకు. పూర్వం వాళ్ళైతే కష్టపూరితంగా చాలా దౌర్జన్యంగా ప్రవర్తించేవాళ్ళు. ఇప్పుడు కష్టపూరితంగా పెట్టాల. ఎవరైనా వాళ్ళ తప్పు చేస్తే దానికి అనుగుణంగా వాళ్ళు పెడుతున్నారు అంతే. ఓకే అండి, మరి రానున్న రోజుల్లో గవర్నమెంట్ మారే అవకాశం ఉందంటారా, ఇదే గవర్నమెంట్ ఉంటుంది అనుకుంటున్నారు? మేమైతే ఇదే గవర్నమెంట్ ఉంటుంది అనుకుంటున్నాం.